రూరల్ 37వ డివిజన్ రామ్నగర్లో సుమారు 20 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కష్ట సమయంలో పనిచేసిన నాయకులు, కార్యకర్తల గౌరవం పెరిగే విధంగా వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఏ ఒక్క నాయకుడు పాల్పడినా సహించేదే లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ భానుశ్రీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ జలదంకి సుధాకర్, టీడీపీ నాయకులు గుండాల మధుసూదన్ రెడ్డి, కేవీఆర్ విజయ్, వినోద్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 37వ డివిజన్. ఈ 37వ డివిజన్లో ఈరోజు సిమెంట్ రోడ్డుకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అతి త్వరలో వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి అందిమని చెప్పని కూడా అధికారులు కోరడం జరిగింది. 2 నెలలైంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి. ఈ 2 నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడలా కూడా అభివృద్ధి పనులు ఒక జాతరలా సాగుతూ ఉన్నాయి. ప్రజల కోరిక మేరకి, ప్రజల అవసరాల కోసం ఎక్కడ ప్రజలు ఏది అవసరం అనుకుంటే అదేదైతే ఆర్థిక ప్రాధాన్యత క్రమంలో ఎక్కడికక్కడ ఈ అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అస్తవ్యస్త, అనాలోచిత, అరాచక విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది. ఈరోజు రాష్ట్రంలో ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధికి నిధులు లేని పరిస్థితి. అయినా కూడా తన అపార అనుభవంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినటువంటి రాష్ట్రాన్ని గాడిం పెడుతూ ఉన్నారు. ఇక్కడ కూడా అధికారుల సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడలా కూడా రోడ్లు, రైళ్లు, కాలువలు, కరెంటు, మంచినీటి పైప్ లైన్లు వీటి కోసం శంకుస్థాపనలు ప్రారంభించడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రేపు ఎల్లుండి పనులు స్టార్ట్ అవుతాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈ నెలాఖరుదా కూడా నిరంతరం సాగుతూనే ఉంటాయి. ఈ నెలాఖరు తర్వాత మళ్ళీ సమీక్షించుకుని మళ్ళీ కూడా నిధులు కేటాయించడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా 37వ డివిజన్. ఈ 37వ డివిజన్లో మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ గారికి ఒక రకంగా చెప్పాలంటే సొంత డివిజన్. ఈ డివిజన్లో ఉండే ప్రజలతో కానీ, నాయకులతో కానీ, కార్యకర్తలతో కానీ అందరితో కూడా భానుశ్రీ గారికి అనుబంధం ఎక్కువ. భానుశ్రీ గారి కోరిక మేరకి ఈ నిధులు పూర్తి స్థాయిలో సరిపోవు. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు కావాలని కూడా భానుశ్రీ గారితో కోరడం జరిగింది. ఖచ్చితంగా వచ్చే నెల, ఆపై వచ్చే నెల, ఆ 2 నెలలలోపే మరో 50 లక్షల రూపాయల నిధులు ఈ డివిజన్కి కేటాయించుకోవాలి. ఈ డివిజన్లో ప్రజలందరూ కూడా పిలుపునిస్తూ ఉన్నా. ఇందులో ప్రజల భాగస్వామ్యం, ప్రజల సహకారం పూర్తిగా అవసరం. మనము డివిజన్లు పరిశుభ్రంగా ఉండాలా. అదేవిధంగా ఎక్కడికక్కడ ప్రజలు మొత్తం కూడా ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికలు లేవు, ప్రజలు తీర్పునిచ్చారు. తెలుగుదేశం పార్టీ కూటమికి అధికారంలోకి వచ్చింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నన్ను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని ఓడించాలని రకరకాల శక్తులు, యుక్తులు, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా చరిత్ర సృష్టించే 36,000 అక్షరాల 36,000 భారీ ఓట్ల మెజార్టీతో 3వ ఎమ్మెల్యే. ఈ పరిస్థితుల్లో రూరల్ నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో కష్టం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, నా శ్రేయోభిలాషులు కావచ్చు, వారందరి ఆకాంక్షలు, వారందరి గౌరవం నెరవేరే విధంగా, అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరే విధంగా అభివృద్ధి కార్యక్రమాల్ని మరింత ఉధృతంగా తీసుకుపోతాం. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకి నా శ్రేయోభిలాషులకి పిలుపునిస్తూ ఉన్నా. ఎక్కడా కూడా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడవద్దు. ఎన్నికల్లో మనకు వ్యతిరేకం చేశారని ఏ ఒక్కరిని కూడా ప్రత్యర్థి రాజకీయ పార్టీ కార్యకర్తల్ని ఇబ్బందులు పెట్టవద్దు. ఎందుకని చెప్తున్నానంటే ఎన్నికలు పూర్తయిని, ప్రజలు తీర్పునిచ్చారు, మనకు అనుకూలంగా తీర్పునిచ్చారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం దూరం జరిగిన తర్వాత ఆ 16 నెలల కాలంలో వ్యక్తిగతంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.